ప్రొద్దుటూరు తల్లి హత్య. కష్టపడి చదువుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా తన జీతంతో ఇంటిని నిలబెట్టింది ఆ ఇల్లాలు. అంతేకాదు, ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారభంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆమె త్యాగాలకు విలువ లేకుండా పోయింది. డబ్బులివ్వలేదని కన్న బిడ్డ ఇప్పుడు కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగింది ఈ దారుణం. పూర్తి వివరాల్లోకి వెళితే, ఖర్చులకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో వంట ఇంటిలో ఉన్న తల్లిని కొడుకే కత్తితో నరికి చంపాడు. అంతకుముందే తండ్రిని గదిలో బంధించేశాడు. అంతేకాదు, తల్లిని చంపిన తర్వాత కూడా నింపాదిగా పాటలు వింటూ గడిపాడు. స్వయానా తండ్రే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని హత్య చేసిన కొడుకును అరెస్టు చేశారు. అయినా మొహంలో బెరుకు లేదు, భయం లేదు. కించిత్తు పశ్చాత్తాపం కూడా అతడిలో లేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి, విజయభాస్కర్ రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతుల కొడుకు యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చదివాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఉంటున్న యశ్వంత్ రెడ్డికి ప్రతి నెల తల్లిదండ్రులు లక్ష్మీదేవి, విజయభాస్కర్ రెడ్డి ప్రతి నెల డబ్బు పంపించేవారు. ఇటీవల ఖర్చులకు కొడుకు యశ్వంత్ రెడ్డికి మొదట 3,000 రూపాయలు పంపిస్తే 10,000 కావాలని పట్టుబట్టాడని తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. అడిగిన మొత్తం పంపించలేదనే ఆగ్రహంతో యశ్వంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. పడక గదిలో నుంచి తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆ గదికి గడిపెట్టి బంధించాడని తెలిసిందే. తర్వాత కూరగాయల కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసిన యశ్వంత్ ఆమెను ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి బయటపడేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన యశ్వంత్ రెడ్డి టీవీ చూస్తూ కూర్చున్నారని చెబుతున్నాడు. పడక గదిలో బందీగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లోనే యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గదిలో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డిని విడిపించారని తెలిసిందే. కొడుకు యశ్వంత్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని అతడి తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు వివరించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు తల్లి హత్య. కష్టపడి చదువుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా తన జీతంతో ఇంటిని నిలబెట్టింది ఆ ఇల్లాలు. అంతేకాదు, ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారభంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆమె త్యాగాలకు విలువ లేకుండా పోయింది. డబ్బులివ్వలేదని కన్న బిడ్డ ఇప్పుడు కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగింది ఈ దారుణం. పూర్తి వివరాల్లోకి వెళితే, ఖర్చులకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో వంట ఇంటిలో ఉన్న తల్లిని కొడుకే కత్తితో నరికి చంపాడు. అంతకుముందే తండ్రిని గదిలో బంధించేశాడు. అంతేకాదు, తల్లిని చంపిన తర్వాత కూడా నింపాదిగా పాటలు వింటూ గడిపాడు. స్వయానా తండ్రే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని హత్య చేసిన కొడుకును అరెస్టు చేశారు. అయినా మొహంలో బెరుకు లేదు, భయం లేదు. కించిత్తు పశ్చాత్తాపం కూడా అతడిలో లేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి, విజయభాస్కర్ రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతుల కొడుకు యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చదివాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఉంటున్న యశ్వంత్ రెడ్డికి ప్రతి నెల తల్లిదండ్రులు లక్ష్మీదేవి, విజయభాస్కర్ రెడ్డి ప్రతి నెల డబ్బు పంపించేవారు. ఇటీవల ఖర్చులకు కొడుకు యశ్వంత్ రెడ్డికి మొదట 3,000 రూపాయలు పంపిస్తే 10,000 కావాలని పట్టుబట్టాడని తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. అడిగిన మొత్తం పంపించలేదనే ఆగ్రహంతో యశ్వంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. పడక గదిలో నుంచి తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆ గదికి గడిపెట్టి బంధించాడని తెలిసిందే. తర్వాత కూరగాయల కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసిన యశ్వంత్ ఆమెను ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి బయటపడేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన యశ్వంత్ రెడ్డి టీవీ చూస్తూ కూర్చున్నారని చెబుతున్నాడు. పడక గదిలో బందీగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లోనే యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గదిలో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డిని విడిపించారని తెలిసిందే. కొడుకు యశ్వంత్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని అతడి తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు వివరించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు తల్లి హత్య.
కష్టపడి చదువుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా తన జీతంతో ఇంటిని నిలబెట్టింది ఆ ఇల్లాలు. అంతేకాదు ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆమె త్యాగాలకు విలువ లేకుండా పోయింది. డబ్బులివ్వలేదని కన్న బిడ్డ ఇప్పుడు కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగింది ఈ దారుణం. పూర్తి వివరాల్లోకి వెళితే ఖర్చులకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో వంట ఇంటిలో ఉన్న తల్లిని కొడుకే కత్తితో నరికి చంపాడు. అంతకుముందే తండ్రిని గదిలో బందీ చేశాడు. అంతేకాదు తల్లిని చంపిన తర్వాత కూడా నింపాదిగా పాటలు వింటూ గడిపాడు. స్వయానా తండ్రే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని హత్య చేసిన కొడుకును అరెస్టు చేశారు. అయినా మొహంలో బెరుకు లేదు, భయం లేదు. కించిత్తు పశ్చాత్తాపం కూడా అతడిలో లేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతుల కొడుకు యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చదివాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఉంటున్న యశ్వంత్ రెడ్డికి ప్రతి నెల తల్లిదండ్రులు లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి ప్రతి నెల డబ్బు పంపించేవారు. ఇటీవల ఖర్చులకు కొడుకు యశ్వంత్ రెడ్డికి మొదట 3,000 రూపాయలు పంపిస్తే 10,000 కావాలని పట్టుబట్టాడని తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. అడిగిన మొత్తం పంపించలేదనే ఆగ్రహంతో యశ్వంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. పడక గదిలో నుంచి తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆ గదికి గడిపెట్టి బంధించాడని తెలిసిందే. తర్వాత కూరగాయల కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసిన యశ్వంత్ ఆమెను ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి బయటపడేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన యశ్వంత్ రెడ్డి టీవీ చూస్తూ కూర్చున్నారని చెబుతున్నాడు. పడక గదిలో బందీగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లోనే యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గదిలో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డిని విడిపించారని తెలిసిందే. కొడుకు యశ్వంత్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని అతడి తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు వివరించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు తల్లి హత్య. కష్టపడి చదువుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా తన జీతంతో ఇంటిని నిలబెట్టింది ఆ ఇల్లాలు. అంతేకాదు ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆమె త్యాగాలకు విలువ లేకుండా పోయింది. డబ్బులివ్వలేదని కన్న బిడ్డ ఇప్పుడు కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగింది ఈ దారుణం. పూర్తి వివరాల్లోకి వెళితే ఖర్చులకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో వంట ఇంటిలో ఉన్న తల్లిని కొడుకే కత్తితో నరికి చంపాడు. అంతకుముందే తండ్రిని గదిలో బందీ చేశాడు. అంతేకాదు తల్లిని చంపిన తర్వాత కూడా నింపాదిగా పాటలు వింటూ గడిపాడు. స్వయానా తండ్రే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని హత్య చేసిన కొడుకును అరెస్టు చేశారు. అయినా మొహంలో బెరుకు లేదు, భయం లేదు. కించిత్తు పశ్చాత్తాపం కూడా అతడిలో లేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతుల కొడుకు యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చదివాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఉంటున్న యశ్వంత్ రెడ్డికి ప్రతి నెల తల్లిదండ్రులు లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి ప్రతి నెల డబ్బు పంపించేవారు. ఇటీవల ఖర్చులకు కొడుకు యశ్వంత్ రెడ్డికి మొదట 3,000 రూపాయలు పంపిస్తే 10,000 కావాలని పట్టుబట్టాడని తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. అడిగిన మొత్తం పంపించలేదనే ఆగ్రహంతో యశ్వంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. పడక గదిలో నుంచి తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆ గదికి గడిపెట్టి బంధించాడని తెలిసిందే. తర్వాత కూరగాయల కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసిన యశ్వంత్ ఆమెను ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి బయటపడేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన యశ్వంత్ రెడ్డి టీవీ చూస్తూ కూర్చున్నారని చెబుతున్నాడు. పడక గదిలో బందీగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లోనే యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గదిలో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డిని విడిపించారని తెలిసిందే. కొడుకు యశ్వంత్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని అతడి తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు వివరించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ప్రొద్దుటూరు తల్లి హత్య. కష్టపడి చదువుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎదిగింది. భర్తకు సరైన ఉపాధి లేకపోయినా తన జీతంతో ఇంటిని నిలబెట్టింది ఆ ఇల్లాలు. అంతేకాదు
ఒక్కగానొక్క కొడుకును ఎంతో గారాబంగా పెంచారు. ఉన్నత చదువులు చదివించారు. కానీ ఆమె త్యాగాలకు విలువ లేకుండా పోయింది. డబ్బులివ్వలేదని కన్న బిడ్డ ఇప్పుడు కనికరం లేకుండా ఆమెను కత్తితో గొంతు కోసి చంపేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం జరిగింది ఈ దారుణం. పూర్తి వివరాల్లోకి వెళితే ఖర్చులకు డబ్బు ఇవ్వలేదనే ఆగ్రహంతో వంట ఇంటిలో ఉన్న తల్లిని కొడుకే కత్తితో నరికి చంపాడు. అంతకుముందే తండ్రిని గదిలో బందీ చేశాడు. అంతేకాదు, తల్లిని చంపిన తర్వాత కూడా నింపాదిగా పాటలు వింటూ గడిపాడు. స్వయానా తండ్రే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లిని హత్య చేసిన కొడుకును అరెస్టు చేశారు. అయినా మొహంలో బెరుకు లేదు, భయం లేదు, కించిత్తు పశ్చాత్తాపం కూడా అతడిలో లేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతుల కొడుకు యశ్వంత్ రెడ్డి చెన్నైలో బీటెక్ చదివాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో ఉంటున్న యశ్వంత్ రెడ్డికి ప్రతి నెల తల్లిదండ్రులు లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి ప్రతి నెల డబ్బు పంపించేవారు. ఇటీవల ఖర్చులకు కొడుకు యశ్వంత్ రెడ్డికి మొదట 3,000 రూపాయలు పంపిస్తే 10,000 కావాలని పట్టుబట్టాడని తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. అడిగిన మొత్తం పంపించలేదనే ఆగ్రహంతో యశ్వంత్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే యశ్వంత్ రెడ్డి తల్లి లక్ష్మీదేవితో వాగ్వాదానికి దిగాడని సమాచారం. పడక గదిలో నుంచి తండ్రి విజయభాస్కర్ రెడ్డి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగానే ఆ గదికి గడిపెట్టి బంధించాడని తెలిసిందే. తర్వాత కూరగాయల కత్తితో తల్లి లక్ష్మీదేవి గొంతు కోసిన యశ్వంత్ ఆమెను ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి బయటపడేశాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిన యశ్వంత్ రెడ్డి టీవీ చూస్తూ కూర్చున్నారని చెబుతున్నాడు. పడక గదిలో బందీగా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంట్లోనే యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గదిలో ఉన్న తండ్రి విజయభాస్కర్ రెడ్డిని విడిపించారని తెలిసిందే. కొడుకు యశ్వంత్ రెడ్డి చేసిన ఘాతుకాన్ని అతడి తండ్రి విజయభాస్కర్ రెడ్డి పోలీసులకు వివరించడంతో పాటు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ప్రొద్దుటూరు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.